ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన క్రీస్తు యేసు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది 7వ కీర్తన 10వ లేఖనాన్ని చూద్దాం. యథార్థ హృదయాలను దేవుడు రక్షించును. దేవుడే స్పష్టంగా మనకిచ్చినటువంటి ఈ వాగ్దానమును అనుదినము మనము వింటున్నటువంటి మనము యథార్థ హృదయాలుగా ఉన్నామా లేదా, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని యథార్థ హృదయాలుగాను ఈ లోకంలో జీవించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలను రక్షిస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడుకు మనం సహాయకారిగా ఉంటాడు. ఆపత్కాలంలో కానీ, శ్రమలలో కానీ, బాధలో కానీ, వేదనలో కానీ, ఇబ్బందుల్లో కానీ దేవుడు మనల్ని వెన్నంటి ఉండి రక్షిస్తాడు. అందుకే ప్రతి విశ్వాసి కూడా యథార్థవంతులుగా జీవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రభువులు వారు యథార్థవంతుడుగాను, నీతిమంతుడుగాను, సత్యవంతుడుగాను ఈ లోకానికి వచ్చాడు. ఆయన యథార్థముగానే తన ప్రాణమును అర్పించాడనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టి దేవునికి వారసులమైనటువంటి మనము ఖచ్చితంగా యథార్థవంతులుగా జీవించవలసిన అవసరం ఉంది. అదే నిజం కూడా. అందుకే మనం ఈ దినము నుండి అయినా సరే యథార్థవంతులుగా దేవునిలో జీవించగలిగినట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. అందుకే అందరం కూడా తలలు వంచుకొని దేవునిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ గొప్ప గణనామమునకు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి, ఈ దినమును చూడడానికి మీ ఇచ్చిన అర్హతను బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ, ప్రభువా, గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి భద్రపరిచి కాపాడావు. ఇక ముందు కూడా ప్రభువా, మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని నిత్యము కాపాడుతున్న మా తండ్రి, ఇదిగోనైనా మేము యథార్థవంతులుగాను నీతివంతులుగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపమని, అట్టి యథార్థవంతులుగా ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు రక్షిస్తారని వాగ్దానం ఇస్తున్నావు కనుక అట్టి కృపను, అటు సహాయమును వీక్షించిన ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.